హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పోసాని కిష్టమురళి కేసులో అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. 2 రోజుల క్రితం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరిచడి చేసింది. తర్వాత అదంతా డ్రామా అని చెప్పేసి పోలీసులు క్లియర్ కట్గా చెప్పారు. కాకపోతే అది డ్రామా మాత్రమే కాదు, దాని వెనకాల ఇంకేదో కుట్ర దాగి ఉంది అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒకటి బయటకు వస్తా ఉన్నాయి. ఆ కుట్ర ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, పోసాని కిష్టమురళికి గుండెపోటు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక్కసారిగా వార్త చూసి షాకు గురయ్యారు. కానీ అది డ్రామా అని పోలీసులు కొద్దిసేపట్లో తెలిసిపడేశారు. అదే డ్రామా కాదు, ఇంకేదో కుట్ర అక్కడ ఉంది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ కుట్ర? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాలంటే కట్టవారు పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకున్నారు. అవును, అదుపులో తీసుకున్న తర్వాత ఒకదాని వెంట ఒకటి అతని మీద చాలా అభియోగాలు బయటకు వస్తాయి. ఇప్పుడు కీలకమైన అప్డేట్ ఏంటంటే నరసరావుపేట పిఎస్ పోలీసులు పోసాని కిష్టమురళిని అదుపులో తీసుకున్నారని మళ్ళీ ఒకసారి తీసుకున్నారు. వాళ్ళు న్యాయస్థానం ముందు రిమాండ్ కూడా అడుగుతున్నారు. అవును, ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగినవి ఒక ఎత్తు, ఇప్పుడు వరుసనే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ జరిగే క్రమంలో అతను మొన్న కొంత నోరు జారి వాస్తవాలు కొన్ని చెప్పాడు అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి కదా. దాంట్లో ఏంటంటే సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే పంపించాడో అదే చదువుతున్నాను నేను, అంత తప్ప వేరే ఏం లేదని చెప్పి అతను చెప్పాడని స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు మొన్న ఒక వాళ్ళ శాసనసభ్యుడు వెళ్ళి అతనితో మాట్లాడిన తర్వాత మీరు అన్నట్టు గుండెపోటుగా అతను నటించాడు. నటుడు కదా, అందుట్లో అనుమానం ఏముంది? మంచి నటుడు, అనుమానం లేదు కదా. కాబట్టి నటించాడు. తెర ముందు వేరు, తెర వెనకాల వేరు. ఇప్పుడు మనకి వాళ్ళు మామూలుగా చిత్రీకరణలో భాగంగా చిత్రాలకు సంబంధించి నటన ఏందో నటించాలి కాబట్టి నటిస్తారు. ఆ తర్వాత మామూలుగా ఉంటారు. వాస్తవాలుగా గుండెపోట్లు రావు, రక్తపోట్లు రావు, ఏమి ఉండవు కదా. నటించాలి, బాధ తెలియాలి, ఆనందం తెలియాలి, ఆక్రోశం తెలియాలి, ఆవేశం తెలియాలి. అవన్నీ చేసిన వాళ్ళే నటులు అవుతారనమాట. వినోదాన్ని పంచాలి. ఇక్కడ అతను నటించిన దానికి అతనికి అర్థం అయ్యి ఉండదు. కాబట్టి దాని వెనక చాలా కుట్ర ఉందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అతనికి కూడా అర్థం కాని కుట్ర ఉందా? అవును, అతను ఏంటంటే నటించమన్నారు, నటించాడు అనుకోండి. ఆయన కోసం అనుకున్నాడు, పాపం ఆయన కోసం అనుకున్నాడు. అక్కడ తీసుకెళ్లారు అనుకోండి, కడప దాంట్లో వైద్యశాలకు తీసుకెళ్లిన తర్వాత జరగకూడదు ఏదన్నా చేయాలని వాళ్ళ తలంపు, దాన్ని ప్రభుత్వం మీద నెట్టాలనేది వాళ్ళ కోరిక. జరగకూడదు అంటే చంపేయచ్చు. మరో వివేకానంద రెడ్డి గారి హార్ట్ అటాక్ అట్లా అన్నీ చేయొచ్చు కదా. ఎందుకంటే అది కూడా అదే కడప జిల్లాలో జరిగింది. అవును, కడప జిల్లాలో వాళ్ళు ఏమైనా చేయగల సిద్ధహస్తులు కదా. కాబట్టి అలాంటి యొక్క ఆలోచన విధానం వాళ్ళకు ఉందనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాం. మరో వివేకానంద రెడ్డి కాబోయేవాడు పోసానికి నిస్సందేహంగా. గతంలోనే అతను బలిపశు కావడానికి సిద్ధమయ్యాడు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఈ విధంగా, అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే శాసనసభ్యుడు వెళ్ళి మాట్లాడంలోనే ఈ విధంగా వేసాడనేదానికి ఇంకెక్కువ అనుమానాలు బలంగా వస్తున్నాయి. సరే, చట్టంకి చూసినప్పుడు పోసానికి ఇష్టమని తప్పు చేశారు, నో డౌట్ శిక్ష అనుభవిస్తున్నాడు సార్. కానీ వైసీపీ వైపు నుంచి చూసినప్పుడు పోసానికి ఇష్టమని ఏం తప్పు చేశాడు? వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదివాడు, వాళ్ళు ఆడమన్నట్టు ఆడాడు, చెప్పమన్నట్టు చెప్పాడు, తిట్టు తిన్నాడు, చివరికి సినిమా అవకాశాలు కోల్పోయాడు, ఇప్పుడు అరెస్ట్ జైలుకి కూడా పోయాడు. ఎందుకు చంపాలని చూస్తారు? ఇప్పుడు మామూలుగా అతన్ని గుండె జబ్బు వచ్చి మామూలుగా ఏదో జరిగిందని చెప్పని, లేదంటే పోలీసులు ఏదన్నా కొట్టారని చెప్పని లేనిపోయిన గొడవలన్నీ చేయొచ్చు కదా. ఓకే, సానుభూతి తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళ బాబాయ్ గారిది ఏ విధంగా జరిగిందో అలాంటి ఉపయోగాలు, ఇప్పుడు అలాంటి అవకాశాలు ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇతని ద్వారా తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం అన్నట్టు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అనేది భావిస్తున్నారు అందరు కూడా. ఓకే, ఇప్పుడు ఒక అంశాన్ని వాళ్ళని ఈ అతిథులు కాదు దీనికి అని చెప్పి మనం చెప్పుకోవడాలు వీరి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కదా. ఇది గమనించుకోవాల్సిన అంశం కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది తీసి పక్కన పడేస్తే ప్రతిదాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకొక విషయం సార్, పోసానికి ఇష్టములకి హార్ట్ అటాక్ రావడానికంటే ముందు ఒక వైసీపీ ఎమ్మెల్యే పోసానికి ఇష్టములతో ములాఖత్ అయ్యాడు. అదే చెప్తుంది నేను. అతను వెళ్ళి కలిసిన తర్వాత మాత్రం ఇది వచ్చిందని అందుకే చెప్పింది నేను. అంటే ఇవన్నీ బలం చేకూరుతున్నాయి. గతంలో వాళ్ళు చేసిన చాలా పనులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి అనుమాన పడాల్సి వస్తూ ఉంది. అనుమానం కాదు, వాళ్ళు అలాంటి చేయగల సమర్థులు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుట్లో ఎలాంటి అనుమాన పడాల్సిన అవసరం కూడా లేదనేది భావన. ఈ భావంతో బలిపశు ఎవరు కాబోతున్నారా అంటే పోసాని కృష్ణమురళి. అందుకు అతను సిద్ధపడే ఉంటాడు. లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఎందుకు నాటకాలు ఆడతాడు అతనికి తెలియదా? గతంలో ఏం జరిగిందో తెలీదా?
తెలిసి కూడా నాటకం ఆడుతున్నాడంటే అతనికి ఏదో వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు క్షుణ్ణంగా. ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తే అందులో జబ్బు ఉందో లేదో వాళ్ళు చూస్తారు కదా. అయినా సరే అబద్ధం ఆడాడు అంటే కావాలని అబద్ధం ఆడినట్టే కదా, కావాలని అబద్ధం ఆడినట్టే కదా. ఇందులో కుట్రకోణం ఏదో ఉంది కదా. అతను తెలియకుండానే ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటున్నాడు. డబ్బుల కోసం చేయొచ్చు. అతను ఇంతకు ముందు ఏదో పదవి రాజకీయ, ఎందుకంటే గుండెపోటు వచ్చిందంటే అది గుడ్డిగా నమ్మడానికి ఉండదు. హాస్పిటల్ తీసుకెళ్తారు, డాక్టర్ చూస్తారు, వచ్చిందో లేదో చెప్తారు. అబద్ధం అని తేలిపోయింది, డ్రామా అని తేలిపోయింది, పరువు పోయింది. పరువు అంటూ ఉంటే పోవటానికి రావడానికి ఉన్న కొద్ది గొప్ప ఏమైనా ఉన్నా కానీ అతను అనుకోవట్లేదు, జనం అనుకోవట్లేదు. ఓకే, అతనికి ఏదన్నా ఉంది, లేకపోతే మంచి చెడు విచక్షణ, అది మరో కేసుగా నమోదయ్యే కూడా అవకాశం కూడా ఉంటుంది కదా సార్ జనం. నిస్సందేహంగా. ఇప్పుడు అలా చేసినందుకు వాళ్ళు చూస్తా కూర్చోరు కదా. వాళ్ళ పనుల్ని ఇబ్బంది పెట్టిన వాడు అవుతాడు కదా, ఆటంకం కలగజేసిన వాడు అవుతాడు కదా. మరి దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటారు, న్యాయస్థానంగా విన్నవిస్తాడు. కత్తి గుర్తి న్యాయమూర్తి ఏదన్నా కరుణం ధరించి ఇతనికి వెలుసుబాటు కలగజేద్దాం అనుకుంటే ఈ కారణంతో ఇక బయటికి రానికుండా చేస్తారు. ఓకే, అందులో అనుమానం ఏముంది సార్? కేసు మీద కేసు నమోదవుతుంది, డ్రామా మీద డ్రామా జరుగుతుంది. ఏంది ఇప్పట్లో పోసానికి ఇష్టం బయటకు వచ్చే అవకాశం లేదా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అతని మీద అభియోగాలన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి అంటే కొత్తగా అయితే ఏం లేవు కదా. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది ప్రజలకి. ఈ ప్రభుత్వం కూడా పట్టించకుండా కాబట్టి ముందుకు చెబుతున్నారా ఈ వాస్తవాలు కాబట్టి అభియోగాల మీద విచారణ చేస్తున్నారు. ఇప్పుడు కాదు సార్, 14 కేసులు, 14 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 14 చోట్లకి తిప్పుతారా? తిప్పాలి మరి. అంటే కడప నుంచి గుంటూరు ఎక్కడ, మళ్ళీ గుంటూరు నుంచి తీసిపోయి ఈస్ట్ వెస్ట్ లో పెడతారా, వైజాగ్ లో పెడతారా? ఎక్కడ మరి ఎక్కడ అభియోగం వస్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి విచారణ చేయాలి కదా. గతంలో చేశారు కదా, కాకపోతే వాళ్ళు వాళ్ళ పందాలో చేశారు, వీళ్ళేమో ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం అదే. ఆ కేసులని ఒకే చోట విచారించే అవకాశం చేస్తే అది మరి చట్టంలో ఆ విధమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి గుంటూరు అంటే ఒకవేళ కడప కేసులో బెయిల్ వచ్చిన, అంటే అన్నమయ్య జిల్లా పెట్టిన కేసులో బెయిల్ వచ్చినా ఇప్పుడు నరసరావుపేట పిఎస్ లో ఉన్నటువంటి కేసు మీద కూడా మళ్ళీ కొత్తగా బెయిల్ తెచ్చుకోవాలని పరిస్థితిలో పడుతుంది. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు అతను కనుక పద్ధతిగా ఉండి మామూలుగా ఏదైనా విచారణ ఎదుర్కొన్నట్టయితే, నిజాలు చెప్పినా చెప్పకపోయినా విచారణ సహకరించినట్టయితే వాస్తవాలు న్యాయమూర్తి ఆలోచించేసి వెలుసుబాటు ఇచ్చేవాడు. దొంగ నాటకాలు ఆడేటప్పుడు దీన్ని తీవ్రంగా తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అందువల్ల అతనికి ఇబ్బంది, వెలుసుబాటు రాదు నాకు తెలిసినంత వరకు, ఇబ్బంది అని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు పోసానికి ఇష్టమల్లి చెప్పినటువంటి వాంగ్మూలంగా నేర అంగీకార పత్రం ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా జరిగిపోయే అవకాశం ఉందా? నిస్సందేహంగా జరిగిద్దండి, అందులో అనుమానమే లేదు. వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం. అతను ఎక్కడ దొరుకుతాడని చెప్పి. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఓకే, సో మొత్తానికి ఆయన అదుపులో తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. నిస్సందేహంగా తదుపరి వాళ్ళ అబ్బాయి ఆయన పేరు మీదే ఉంటాయి. ఇప్పటికే ఆయన న్యాయస్థానానికి వెళ్తే కూడా సహకరించట్లేదు కదా. అంటే వాళ్ళ అరెస్ట్ దాకా తెచ్చుకోకూడదనే పోసానికి ఇష్టం మళ్ళీ విషయంలో కుట్ర చేసి ఉంటారు. అంతేనా? అంతే. తెలుసుకుంది నిస్సందేహంగా. థ్యాంక్ యూ సార్.